మనకి కూడా ఒక కాలం పెట్టింది. అది కీర్తనల గ్రంథంలో 90వ సంకీర్తన చదివితే మాకు జ్ఞాన హృదయాన్ని కలిగించే ప్రభు అంటారు. మోషే గారు ప్రార్థన చేసి, అలాగే దావీదు భక్తుడు కీర్తనకారుడు అంటారు, మా దినాలు మాకు లెక్కించడానికి మాకు నేర్పించు, తెలియపరచు అంటారు. ప్రసంగి గ్రంథంలో అంటాడు 12వ అధ్యాయంలో, బాల్య దినములందే నీ సృష్టికర్త నీవు స్మరణ తెచ్చుకో అని అంటాడు. అంటే ప్రతి వారికి దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. ఒక కాలాన్ని దేవుడు పెట్టడానికి అది చాలా గొప్ప పెద్ద ప్లాన్ వేశాడు. ఒక తల్లి గర్భంలోనికి మనం బయటకు రావాలంటే 25 కోట్ల కణాలు ఉంటే అందులో ఒక కణం మాత్రమే తల్లి గర్భంలోకి. ఈ 25 కోట్ల శుక్ల కణాలన్నీ ఆ తల్లి గర్భం ఉన్నప్పుడు 24,99,999 కణాలన్నీ కూడా ఏమైపోతాయంటే భూమి మీద రాలిపోతాయి. బాగా అర్థం చేసుకోండి. అంటే దేవునికి మన పట్ల దేవుడు కొన్ని కోట్ల కణాలను తల్లి గర్భంలోనికి వెళ్ళనివ్వకుండా మనల్ని ఒక్కడే పంపించాడంటే దావీదు భక్తుడి కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? దేవా, నీవు నన్ను కలుగు చేయి విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలిగింది అంటాడు ఆయన. అంటే దేవుని యొక్క సృష్టి ఈ లోకంలో ఒక విధమైతే, విశ్వంలో మరొక విధమైతే, మనల్ని కలిగజేసే విధము దావీదు గారు అంటాడు, నాకు ఆశ్చర్యం వేసింది, భయము కూడా వేసింది. మరి ఈ దినాన్న మనము మన వయస్సు, మనం జీవించే విధానం, ఈ అద్భుతమైన సృష్టిని చూడటం ఎంత అమోఘమైనది. అందుకే దావీదు కుమారుడు సొలొమోను అంటాడు, దేవుడు ఒకడు 100 మంది పిల్లలకని సరిగ్గా పెంచలేకపోతే వాడు భూమి మీద నుండి అలాగా వ్యర్థంగా బ్రతకడం కంటే పడిపోయిన పిండం కంటే మేలంటే. అంటే అర్థం ఏంటంటే ఈ కోట్ల మంది రాలిపోయారే, ఒక్కటి తక్కువ 25 కోట్ల మంది. ఈ 25 కోట్ల మంది రాలిపోయిన వారే నీకంటే వాళ్ళే బెటర్ అంటున్నాడు. మరి ఒక్కడు భూమి మీదకి వచ్చి ఏం సాధించాడు? ఈ ఒక్కడు ఈ భూమి మీద ఉండి ఏదో సాధిద్దామనుకుని వచ్చాడు, ఏమి చేయలేకపోయినటువంటి వాడు దేవుడు ఏమన్నాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం. అంటే వీళ్ళు లోకంలోనే ఉన్నారు కానీ ప్రయోజనము లేనివారు. వీళ్ళు లోకంలో దేని కొరకు ప్రయోజనకరముగా ఉండేవారు అనుకుంటారు. కాదు కాదు. లోకములో మనం ఏది చేసినా, మనం ఏది సంపాదించినా కానీ అది తాత్కాలికమే, అసలేది మనం కనిపెట్టలేకపోతాం. అందుకే దేవుడు చెప్తున్నారు, ఈ భూమి మీద ఉన్న మనలను మనమే ప్రశ్నేసుకోవాలి. మనకు దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. మనకు అది చాలా మందికి తెలుసు. బాల్యకాలం అని, యవన కాలం అని, మధ్యకాలం అని, వృద్ధాప్యకాలం, 4 కాలాలు పెట్టాడు. దేవుడు అంటున్నాడు సొలొమోను భక్తుడితో, నీవు బాల్యములోనే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు సృష్టికర్త దగ్గర ఉంటావు. నీ చిన్ననాటి నుండే నువ్వు సృష్టికర్తను స్మరణ చేసుకోవాలంటే ఈ చిన్న వయసులో పిల్లలకు భక్తి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. కాబట్టి ఆ దేవుడు ఎవరో తెలియాలంటే ఈ తల్లిదండ్రులు మొట్టమొదటి తెలుసుకుని ఉన్నవారే ఉండాలి.
ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలను భక్తిలో నడిపిస్తారో ఈ తల్లిదండ్రుల యొక్క భక్తి ఎలా ఉందో పిల్లలు బట్టి చెప్పగలమా.